నమస్తే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టైమ్స్. ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మార్చి చివరి వారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ ప్రారంభానికి చేరుకోగానే వేడి మరింత పెరిగిపోతుంది. ప్రజలు బయటకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్లో ఎండలు మండిపోతున్నాయంటే మే నెలలో పరిస్థితిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ 3-4 వారాల్లో ఎండలు ఎక్కువై మే మధ్యలో అధికమవుతాయి. మే నెలాఖరు నుంచి నెమ్మదించడం ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్ 2వ వారంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో సాయంత్రం 7 గంటలైనా వేడిమి తగ్గటం లేదు. ఫ్యాన్ గాలి వేడిగా వీస్తుంది. ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పగటిపూట వడగాల్పులకు భయపడి జనం బయటకు రావటం లేదు. సాయంత్రం కాస్త సేద తీర్దామని ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. దుకాణాలు పగలు వెలవెలబోతున్నాయి. చాలామంది ఏసీలు వేసుకుని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ నుంచి 45 డిగ్రీల వరకు ఎండల తాకిడిని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ఎక్కువగా ఉంది. విశాఖపట్నం వంటి తీర ప్రాంతాల్లో కొంతమేరకు తక్కువ ఉన్నప్పటికీ ఆ ప్రాంతాల్లోని ప్రజలు కూడా తీవ్రమైన ఉష్ణ తరంగాలు ఎదుర్కొంటున్నారు. వేడి గాలుల కారణంగా ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలో తిరగపోవటమే మంచిది అంటున్నారు. బయటకు వెళ్ళేవారు సబ్జా గింజల నీళ్లు, పల్చటి మజ్జిగ, బార్లీ వంటి ధృవాలను తమ వెంట తీసుకువెళ్ళి దాహం వేయకపోయినా తాగుతుండాలని. దాంతో డయేరియా, డీహైడ్రేషన్, వడదెబ్బకు దూరంగా ఉండవచ్చు. తాగునీరు, ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బిర్యానీలు, నాన్ వెజ్, నూనె వస్తువులు, వేపుళ్ళు, స్వీట్లు వంటి దాహం ఎక్కువయ్యే ఆహారం మితంగా తినటమే మంచిది. ఇంట్లో కూడా తేలిగ్గా జీర్ణమయ్యే వస్తువులు తీసుకోవాలి. మంచినీరు విరిగా తాగుతూ ఉండాలి. మిట్ట మధ్యాహ్నం బయటకు వెళ్ళకపోవటం మంచిది. తప్పనిసరి అయితేనే వెళితే ఎండకు రక్షణగా గొడుగు వేసుకొని వెళ్ళాలి. టోపీ వంటివి ధరించాలి. నల్ల దుస్తులు ధరించకూడదు. తెలుపు లేదా లైట్ కలర్స్ వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ తాగటం మంచిది కాదు. పిల్లలు, వృద్ధులు ఉప్పు కలిగిన మజ్జిగ సేవించడం మంచిది. వెజిటేబుల్ ఫుడ్ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండల ప్రభావం బయట పనిచేసే వారికి ఇబ్బందులు. నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, రోడ్డు పక్క పనిచేసే విక్రయదారులు ఎండ వేడి కారణంగా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలామంది కూలీలు షెడ్ల కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. విద్యుత్ వినియోగం పెరుగుదల. ఎండలు పెరగడంతో ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వాడుతున్న కారణంగా విద్యుత్ వినియోగం పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లోడింగ్ సమస్యలు తలెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరిస్థితి ఇంకా కష్టమే. వాతావరణ నిపుణుల ప్రకారం ఈ వేసవిలో ఎండలు సాధారణ కంటే ఎక్కువ తీవ్రతతో ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత మే నెలల నాటికి 46 డిగ్రీల సెల్సియస్కు చేరే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ తీవ్రమైన ఎండలు ఎదుర్కొనాలంటే ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి. నీరు తాగటం, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకూడదు. ప్రభుత్వ మరియు డాక్టర్ల సూచనలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.